నిజాంపేట జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా సీనియర్ పాత్రికేయుడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జర్నలిస్టు కాలనీలోని చర్ల ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో కాలనీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో కాలనీ సభ్యుల అందరి ఆమోదం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, జర్నలిస్టు కాలనీ ఫౌండర్, ప్రెసిడెంట్, TUWJA 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ ప్రధాన కార్యదర్శిగా TUWJ జిల్లా నాయకుడు కులిపాక వెంకట్, కోశాధికారిగా ఓర్సు లింగస్వామి ఎంపికయ్యారు. అసోసియేషన్ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టులు గుంటూరు శేఖర్, దామర జగదీశ్వర్ గుప్తా, ఉద్దండపురం వెంకటేష్, సిరిగిరి శ్రీనివాస్, ఈనాడు నర్సింహులు వ్యవహరిస్తారు. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముక్కల లాలయ్య, నాగేంద్రచారి, ఉపాధ్యక్షులుగా దేవేందర్ గుప్తా, శ్రీనివాస్, రాము యాదవ్, మల్లికార్జున్, జాయింట్ సెక్రటరీలుగా కృష్ణ, మారుతి కుమార్, KV సత్యనారాయణ, P శ్రీనివాసరావు, హబీబ్, కార్యవర్గ సభ్యులుగా వార్తా గోవిందరావు, K లక్ష్మణ్, K రమేష్, మహేష్, లక్ష్మణ్, మణి, శ్వేతశ్రీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలను చేపట్టిన జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. మళ్ళీ మాకెందుకులే, వాళ్ళు ఉన్నారు కదా మెయిన్ పదవులలో అనుకోవద్దు. పదవులు తీసుకొని ఇళ్లలో కూర్చోవద్దు. పదవులు తీసుకున్న వాళ్ళు రావాలి, ఏడికన్నా పిలిపించి ఎమ్మెల్యే దగ్గర పోవాలి, మాట్లాడేది ఉందంటే అందరు కార్లు వేసుకుని పనులు వేసుకుని రావాలి. వరకు అసలు ఏ పదవులు లేకున్నా కూడా చాలా మంది వస్తున్నారు, సంతోషం. ఇకపై ఇంకా పదవులు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రావాలి. మొత్తం సంఖ్యను 16కు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా 9+7 ఆ రకంగా ఇకపై ఎప్పుడు కూడా దాన్ని బైలాస్లో కూడా పొందుపరుస్తాం. కొత్త నియమావళిని కూడా యాజ్ పర్ ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా బైలాస్ను ఒకటి రూపొందించి కొత్త వచ్చిన తర్వాత దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది మినిట్స్ బుక్. తర్వాత అది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి, దీని కాలపరిమితి 2 సంవత్సరాలే. ఎవ్రీ 2 ఇయర్స్కి ఎన్నికలు పెట్టుకోవడం అనేటటువంటిది మంచి సాంప్రదాయం. గతాన్ని అంతా ఇక పోనీ, గతం గురించి చర్చిస్తే 12 ఏళ్ళ కథ అది. ఇప్పటి నుంచి అయినా 2 ఏళ్ళకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు. ఇట్లా కూర్చుందాం.